సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది మేడం? జగనే సీఎం అవుతాడు మేడం, కంపల్సరీ. తండ్రి కోరిక నిలబెట్టిన దేశం మీద అంటే జగన్ ఒకడే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లా అనుకుంటున్నారు? ఆయనకి మెజారిటీ బాగుందని చెప్పేసి అంటున్నారు. మెజార్టీ ఉంది, మెజార్టీ ఒక్కడు కొట్లాడతలేదు కదా. మెజార్టీకి ముగ్గురు ఉండరు, ముగ్గురు ఉంటే మెజార్టీ వస్తుందా? ఒక్కడు కొట్లాడాలి సింగిల్ గా. సరే మీరు ఇప్పుడు జగన్ గారు అంటున్నారు కదా, మరి అభివృద్ధి సంగతి మీరేమంటారు? పథకాలు ఇస్తున్నారు బాగానే ఉంది, ప్రతి ఒక్కటి అమ్మ ఒడి ఆ ఒడి ఈ ఒడి అంటే మాకు కొన్ని ఒడిల గురించి అవి తెలియదు. కాకపోతే ప్రతి పథకం ఇంటికి చేరిందంట వాళ్ళ ఆంధ్ర సైడ్ అయితే. అంటే అని మీరు అంటున్నారు, అట్లా ఇట్లా గ్యాప్ ఇచ్చినారు కదా, మరి మీకు ఎట్లా? మా దగ్గర ఆటో నడుపుతావు ఒక ఆయన, ఆంధ్ర ఆయన, కర్నూలు ఆయన, ఆయనకు సంవత్సరానికి 10,000 పడుతున్నాయి, అందరికి వస్తున్నాయి. చదువు పరంగా విద్య పరంగా అయితే సూపర్ ఉందంట, ఎడ్యుకేషన్ గా పిల్లలు చెప్తారు ఉంది. మరి ఉద్యోగ పరంగా ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? యువత ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు అంటే ఇంకా హైదరాబాద్ అంటే అందరు లైక్ చేస్తారు కాబట్టి అందరు వస్తారు అట్లా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే యువతకి ఒక ఆదర్శంగా ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇంకా ఫస్ట్ మా కేసీఆర్ అని లేకుండా అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అందరికి ఇస్తాం, దళితులకు 10 లక్షలు అన్నాడు. ఒక్కరికి 10 లక్షలు ఇచ్చాక మేము చెప్పులు చూస్తాను వాళ్ళ అందరిలాగా అందరికి ఇవ్వాలి. అందరూ ఒకటే, అందరిని సమానం చూస్తేనే అవుతారు. ఒక్కరికి ఇచ్చినాక నువ్వు ఎప్పుడు మైక్ పట్టుకొని తిరుగుతావు, ఇంకా ఎన్ని రోజులు అని పట్టుకొని తిరుగుతావు? జనాలపై అప్పుల భారం మోపేసి పథకాలు ఇస్తున్నా అంటే ఎట్లా అనుకుంటున్నారు మీరు? అయితే ఇస్తున్నా అంటే ఇస్తున్నారు కాబట్టి ఇచ్చిన అందరికి కరెక్ట్ వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఇల్లు ఉన్నప్పుడు కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు మాకు కూడా 70,000 వచ్చింది. మన బీఆర్ఎస్ వచ్చినాకైతే ఏం పథకం రాలే ఏం రాలే మాకు కూడా. ఇప్పటికి గురిసేనే ఇక్కడ ఇప్పుడు కట్టుకోవాలి. మా టైగర్ రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు 5 లక్షలు ఇస్తాడు, కట్టుకుంటాం ఇల్లు. ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు జనాల దగ్గర అంత డాక్యుమెంట్లు అవన్నీ తీసేసుకొని ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు జనాలు అందరూ అప్పుల భారం అయిపోయారు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? జనాలే అంటున్నారు. జనాలు మా జనాలా మీ జనాలా? ఆంధ్ర జనాలు ఏం లేదు, అందరికి బాగానే ఉంది. ఇల్లు ఇచ్చినాయని మొన్న ఏమని ఆల్రెడీ ఇల్లు ఇచ్చినాక కూడా ఏమో నా పిల్లలు ఉంటే చాలా సంతోషపడుతుంటే మంచిగా ఉంది మాకు అది అంటే ఏమని 2 రోజులకే చంపేసారు. మరి ఇప్పుడు డ్రగ్ కి సంబంధించిన కేసు ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు జగన్ గారు ఇవన్నీ సప్లై చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం అని? అంత ఉత్తమ మాటలు. ఇప్పుడు ఏందో ముగ్గురు పోటీ పెట్టుకున్నందుకు గంజాయి అమ్మినట్టు, డ్రగ్స్ అమ్మినట్టు, అంత మాత్రాన అమ్మినట్లు కాదు కదా, ప్రూఫ్ లేదు కదా. నాలుగే మస్తు ఉంది, నాలుగే మాట్లాడినంత మాత్రాన ప్రూఫ్ అవుతుందా? కాదు.